నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. క్వీన్ బీ ఆఫ్ హైదరాబాద్ అంటే హైదరాబాద్ రాణిగా పిలువబడే సుధారెడ్డి మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ అధినేత కృష్ణారెడ్డి సతీమణి. మెయిల్ సంస్థలో ఈమె డాక్టర్ కూడా. 2024 మెడ్గాలాలో సుధారెడ్డి ధరించిన వజ్రాల నెక్లెస్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ రాత్రి టాక్ ఆఫ్ న్యూయార్క్ గా మారిపోయింది. మెగా గాలా 2024 కు హాజరైన ఎందరో సెలబ్రిటీలలో సినిమా హీరోయిన్లు, ఫ్యాషన్ ఐకాన్లు, మహిళా పారిశ్రామికవేత్తలు మెరిసిపోయారు. అందరిలోకి అందంగా మెరిసిపోయింది మాత్రం సుధారెడ్డి మాత్రమే. ఆ నగ ఒక్కటే 180 క్యారెట్ల వజ్రాలతో పొదగబడి ఉంది. అక్షరాల 180 క్యారెట్ల వజ్రాలు. అందులో ఒకటి 25 క్యారెట్ల హృదయాకారపు వజ్రం కాగా మరో 3 20 క్యారెట్ల హృదయాకారపువి. ఈ 3 తన భర్త, 2 పిల్లలను ప్రతిబింబిస్తాయని ఆమె తెలిపింది. ఈ నెక్లెస్ పేరు అమోర్ ఎటెర్నో, అంటే ఇటాలియన్లో అంతులేని ప్రేమ అని అర్థం. ఇదే కాకుండా 23, 20 క్యారెట్ల వజ్రాలు పొదిగిన 2 ఉంగరాలు కూడా తొడిగింది. మొత్తానికి ఈ వజ్రపు ఆభరణాల విలువ $20 మిలియన్, అంటే $2 కోట్ల, అంటే దాదాపు 170 కోట్ల రూపాయలు. అవును, అక్షరాల 170 కోట్ల రూపాయలు మాత్రమే. 2021లో మెట్ గాలాలోకి ఎంట్రీ ఇచ్చిన సుధా అప్పుడు ప్రముఖ డిజైనర్ జంట పాల్గొని షేన్ పీకాక్ డిజైన్ చేసిన గౌన్ ధరించింది. ఇది రెండవసారి. ఈసారి ఆమె ధరించిన గౌను సెలబ్రిటీ ఫ్యాషన్ డిజైనర్ తరుణ్ తహ్లియాని డిజైన్ చేశారు. 80 మంది కళాకారులు దాదాపు 4500 గంటలు కష్టపడి చేత్తో తయారు చేశారు. ప్రతి చిన్న డిజైన్ ను కూడా నిశితంగా పరిశీలించి తయారు చేశారని తెలుస్తోంది. మేఘా ఇంజనీరింగ్ కంపెనీ అంటే తెలుసు కదా. ఎలక్టోరల్ బాండ్స్ విషయంలో అత్యధికంగా కొనుగోలు చేసిన కంపెనీలలో మేఘా ఇంజనీరింగ్ 2వ స్థానంలో ఉంది. దాదాపు 966 కోట్ల విలువైన బాండ్లు మేఘా కొనుగోలు చేసింది. 4500 కోట్ల విలువైన జోజిలా పాస్ సొరంగాన్ని మేఘా ఇంజనీరింగ్ కంపెనీనే నిర్మించింది.